హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ CA 360. ఈ వీడియోలో మనం పవిత్ర అయోధ్య రామ మందిరం యొక్క ప్రత్యేకతలను, చారిత్రక నేపథ్యాన్ని మరియు ఇతర అంశాలను ఎక్స్క్లూజివ్గా పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఈ టాపిక్ నుండి 1 నుండి 2 ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్న ఈ టాపిక్ని స్పెషల్ వీడియోగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ టాపిక్ మనకు కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం ఇండియన్ సొసైటీలో కూడా చాలా ఇంపార్టెంట్. ఏపీ అభ్యర్థులు, తెలంగాణ అభ్యర్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు విడుదల చేసిన సిలబస్ ఏదైతే ఉంటుందో అందులో ఇండియన్ సొసైటీ గురించి పేర్కొన్నారు. అందులో మతతత్వం అనే ఒక టాపిక్ ఉంటుంది. భారతదేశంలో జరిగిన మత ఘర్షణలు, 1992 బాబ్రీ మసీదు, ఇటువంటి అంశాలన్నీ మీరు నేర్చుకొని ఉంటారు. కాబట్టి ఈ టాపిక్ని వివిధ సబ్జెక్టుల్లో ఇంపార్టెన్స్ ఉంది అని గ్రహించి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని చదివే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా, సింపుల్గా పోటీ పరీక్షల కోణంలో ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. మరి ఈ వీడియో చూసిన తర్వాత మనకు ఏ ప్రశ్నలకు సమాధానాలు వచ్చే అవకాశం ఉంటుందంటే, ఈ వీడియో నుండి వచ్చే ప్రశ్నలు మరియు వాటికి సమాధానాలు. చారిత్రక అయోధ్య వివాదం ఏదైతే ఉంటుందో ఆ వివాదం పైన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువడించింది 2019లో. ఆ తీర్పును వెలువడించినప్పుడు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉండేవారు? జస్టిస్ రంజన్ గొగోయ్ గారు. మరి మిగతా న్యాయమూర్తుల పేర్లు ఏంటో చూద్దాము. నెక్స్ట్, అయోధ్య రామ మందిరం యొక్క ప్రత్యేకతలు. జనవరి 22వ తేదీ 2024 సంవత్సరం భవిష్యత్ భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన తేదీ, ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన సంవత్సరంగా నిలిచిపోయింది. భవ్య రామ మందిరంలో బాలరాముని, రామ్లల్లా యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. అంతటి ప్రత్యేకత, ప్రాముఖ్యత 500 సంవత్సరాల చరిత్రలో జరిగిన ఒక అద్భుత కీలక ఘట్టం. కాబట్టి ఈ టాపిక్ అయోధ్య రామ మందిరం యొక్క ప్రత్యేకతలు, శిల్పి గురించి అడగవచ్చు, ఆ విగ్రహ శిల్పి గురించి, బాలరాముని శిల్పి గురించి అడగవచ్చు, లేదా ఆ టెంపుల్, ఆ దేవాలయం యొక్క రూపశిల్పి గురించి అడగవచ్చు, ఇటువంటివి ఏమైనా కావచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాస్తుశిల్పి అండ్ శిల్పి. నెక్స్ట్, అయోధ్య చరిత్ర. అసలు అయోధ్యకి సంబంధించి గత 500 సంవత్సరాల చరిత్రను, కీలక ఘట్టాలను మీకు సింపుల్గా ఇయర్ ఆధారంగా చెప్తాను. నెక్స్ట్, ఈ అయోధ్య నిర్మాణంలో కొన్ని ఐఐటీల పాత్ర ఉంది. అవేంటో చూద్దాము. అయోధ్యలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అయోధ్యలో నిర్మితమైన రైల్వే స్టేషన్ కానివ్వండి, విమానాశ్రయం కానివ్వండి, దాని గురించి చూద్దాము. దీంతో పాటు జనవరి 22వ తేదీ 2024 రోజున భారతదేశం మొత్తమే కాదు, ప్రపంచ దృష్టి కూడా భారత్ వైపే ఉంది. ఆ సందర్భంగా వివిధ దేవాలయాల్లో, రామాలయాల్లో కూడా పూజలు అందుకున్నారు రాముల వారు. అలా మన భారతదేశంలో ప్రముఖ రామ మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లిస్ట్ని, లొకేషన్ని చెప్తాను. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, చివరి వరకు చూడండి. సో రాముల వారు, మన బాలరాముడు రామ్లల్లా, సో తన యొక్క అద్భుత విగ్రహం, సో చూసినంతసేపు చూడబుద్దవుతుంది. దేవుడు మనల్నే చూస్తున్నాడు అన్నట్టుగా తీర్చిదిద్దినటువంటి శిల్పం. సో ఈ జన్మకు ఇది చాలు అనిపించేలా అద్భుతమైన ఘట్టాన్ని చూడడం మన అదృష్టంగా దక్కింది. సో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అయోధ్య రామ మందిర చరిత్రని చూద్దాం. ఇక చారిత్రాత్మకంగా ప్రాముఖ్యమైన ధార్మిక క్షేత్రం భవ్య రామ మందిరం. ధార్మిక క్షేత్రమే కాదు, రాజకీయ పరంగా కూడా దేశంలో పెను మార్పులకు కారణమైనటువంటి అయోధ్య రామ మందిర వివాదం ఏదైతే ఉంటుందో ఆ రామ మందిరంలో ఇప్పుడు జనవరి 22, 2024 రోజున బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిర విశేషాలేంటి, వివాదాల గురించి తెలుసుకుందాం. సో చూడండి,
ఇది ఒక క్షేత్రం, దేవాలయమే కాదు, రాజకీయ పరంగా దేశంలో పెను మార్పులకు సంబంధించిన ఒక అంశం ఈ రామ మందిరం. అద్భుతమైన ఘట్టం. రామ మందిరంలో బాలరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామాలయం, ఈ రామ మందిరం యొక్క ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకతలను ఇవన్నీ చూద్దాం. బేసిక్ పాయింట్ చూద్దాం. మరి అయోధ్య అనే ప్రాంతం రాముడి యొక్క జన్మస్థలంగా మన హిందువులందరూ కూడా భావించే, మన హిందువులే కాదు ప్రపంచమంతా కూడా భావిస్తుంది. అటువంటి అయోధ్య, ఈ పుణ్య ప్రాంతం, పవిత్ర ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఎందుకు ముఖ్యమంత్రి, ఎప్పటి వరకు ముఖ్యమంత్రి అంటే ఈ 22 జనవరి 2024 రోజున బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా, ఆ సమయంలో ఉన్న ముఖ్యమంత్రి అని గుర్తుపెట్టుకోవాలి మనం చరిత్రకాలంలో ఎప్పటికి కూడా. సో అద్భుతంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు, బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్, మరి బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పుడు గర్భగుడిలో శాంక్టమ్ శాంక్టోరంలో అద్భుత ఘట్టం జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా ఎవరున్నారు? ఆనందీబెన్ పటేల్, గుజరాతీ. సో గుర్తుంచుకోండి ఈ సమయాన. మరి ప్రధాన ఆలయం ఉంది కదా, ఆ ఆలయం యొక్క ఏరియా ఎంత? ఏరియా విస్తీర్ణం వచ్చేసి 2.7 అని గుర్తుంచుకోండి సరిపోతుంది. యాక్యురేట్గా చెప్పాలంటే 2.67 ఎకర్స్. మరి నిర్మాణ విస్తీర్ణం ఈ 2.67 ఎకర్స్లో ఎంత ఏరియాలో టెంపుల్ అనేది నిర్మాణం అయింది? 57,400 చదరపు అడుగులు, స్క్వేర్ ఫీట్. ఆలయ శంకుస్థాపన, మరి పవిత్ర రామ మందిరంలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగింది, ప్రాణప్రతిష్ఠ జరిగింది జనవరి 22, 2024 రోజున. మరి ఈ టెంపుల్ యొక్క శంకుస్థాపన, భూమి పూజ అంటాం కదా, భూమి పూజ, ముగ్గు పూజ అంటాం, అది ఎప్పుడు జరిగింది అంటే నిర్మాణ పనులు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఆగస్టు 5, 2020 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. గుర్తుంచుకోండి. నిర్మాణ శైలి నగర ఆర్కిటెక్చర్. మనకి హిస్టరీలో చదువుతాం మనం, నగర స్టైలు, శిఖర స్టైలు, వేసర స్టైలు ఇలా చదువుతూ ఉంటాం. సో నగర ఆర్కిటెక్చర్లో గుర్తుంచుకోండి. పవిత్ర రామ మందిరానికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగింది. ఆలయ నిర్మాణ పనులు కూడా తన చేతుల మీదుగానే ప్రారంభమైనాయి. అండ్ ప్రవేశ ద్వారాలు, మరి ఈ టెంపుల్కి ఎంట్రెన్స్లు 12 ద్వారాలు ఉన్నాయంట. ప్రధాన ఆలయంలో 366 స్తంభాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి. ఇక గర్భగుడిలో బాలరాముడి యొక్క ఎత్తు, ఇక్కడ మీకు బాలరాముడిని చూపించడం జరిగింది. తన యొక్క పీఠంతో కలిపి తన యొక్క ఎత్తు ఏదైతే ఉంటుందో, ఎత్తు గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఎత్తు 51 అంగుళాలు. విగ్రహ శిల్పి రాముల వారి బాలరాముని యొక్క ఆ నల్లరాతితో అందంగా తీర్చిదిద్దబడిన ఆ విగ్రహం యొక్క శిల్పి ఎవరంటారు? అరుణ్ యోగిరాజ్. గుర్తుంచుకోండి. తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ భూమి మీద అందరికంటే అదృష్టవంతుడిని నేనే అని చెప్పేసి బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు చెప్పడం జరిగింది. మనందరం చూసాము. సో అరుణ్ యోగిరాజ్, ఇతను మైసూర్, కర్ణాటకకి సంబంధించిన వ్యక్తి, గొప్ప శిల్పి. గతంలో చాలా వరకు తను శిల్పాలని చెక్కడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125th బర్త్ యానివర్సరీ సందర్భంగా తన యొక్క శిల్పం ఏదైతే ఉంటుందో కర్తవ్య పత్లో ఆ శిల్పాన్ని, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ శిల్పి కూడా అరుణ్ యోగిరాజే. గుర్తుంచుకోండి. అండ్ మరి ఈ టెంపుల్ మొత్తాన్ని కూడా, పవిత్ర రామ మందిరాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన సంస్థ శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు నిర్వహించారు. యావత్ భారతదేశం నుండే కాదు, ప్రపంచం నుండి కూడా విరాళాల రూపంలో సేకరించడం జరిగింది. ఆ ధనంతో నిర్మించడం జరిగింది. గుర్తుంచుకోండి. మరి ఆ ట్రస్ట్ యొక్క చైర్పర్సన్ ఎవరంటే మహంత నృత్య గోపాల్ దాస్ గారు.
పేరు గుర్తుంచుకోండి. మరి దేవాలయానికి సంబంధించి ఆర్కిటెక్ట్, చిత్రకారుడు, దేవాలయానికి సంబంధించిన ప్రధాన ఆర్కిటెక్ట్ ఎవరు అంటారు? సో ఇతను గుర్తుంచుకొని తన యొక్క ఇద్దరు కుమారులు చంద్రకాంత్ సోంపుర. ఈ సోంపుర కుటుంబం అనేది ఎంత ప్రత్యేకం అంటే భారతదేశంలో ప్రముఖ ఆలయాలు ఏవైతే ఉంటాయో, టెంపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ టెంపుల్స్ని వారే ఆర్కిటెక్ట్గా పనిచేశారు. గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం కానివ్వండి, చారిత్రక నేపథ్యం ఉన్న, చారిత్రక చరిత్ర ఉన్న సోమనాథ్ టెంపుల్, ఇటువంటి టెంపుల్స్. సో చంద్రకాంత్ సోంపుర ప్రధాన ఆర్కిటెక్ట్, తనకి సహకారులుగా తన కుమారులు సో ఆశీష్ సోంపుర, నిఖిల్ సోంపుర. మరి అయోధ్య కేసులో అలుపెరగని పోరాటం చేసిన, తన జీవితమే ఈ కేసు గెలవడానికి అన్నట్టుగా జీవితాంతం కూడా అయోధ్య విషయంలో ఈ టెంపుల్ మా రాముల వారిది, మాది అని చెబుతూ న్యాయ వ్యవస్థలో పోరాటం చేసిన ఒక న్యాయమూర్తి, తన పేరు గుర్తుంచుకోండి, ఒక భీష్ముడిలా పోరాడి మరి కేసును గెలిచారు. అయోధ్య ఈరోజు దేవాలయ రూపంలో మనం చూస్తున్నాం. దాని వెనుక సో లీగల్గా పోరాడిన వ్యక్తి కె పరాశరన్, గుర్తుంచుకోండి. నిర్మాణ సంస్థలు, మరి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిన ఆ నిర్మాణ సంస్థలు ఏంటి అడగొచ్చు ఎగ్జామినేషన్లో. ప్రధాన దేవాలయాన్ని L&T సంస్థ నిర్మించిందంట. L&T అంటే లార్సన్ అండ్ టోర్బో. ఇతర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ వారు చేపడుతున్నారు. అయోధ్య ప్రపంచంలో 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక మరి మొదటి 2 అతిపెద్ద హిందూ దేవాలయాలు ఏవంటే, ఒకటి కంబోడియాలోని అంకోర్ వాట్, ఇటీవల 8th వండర్గా వార్తల్లోకి వచ్చింది, విష్ణు దేవాలయం అది. సెకండ్ వచ్చేసి తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి దేవాలయం, గుర్తుంచుకోండి, తమిళనాడు సంబంధించి. నెక్స్ట్ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తేదీ, బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తేదీ 22 జనవరి 2024. ఈ తేదీ, ఈ సంవత్సరం మనకు భవిష్యత్ తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. ఈ సమయంలో ఉన్న మనందరం కూడా అదృష్టవంతమని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఓకే, నెక్స్ట్ అయోధ్య చరిత్రని గనక మనం చూసుకుంటే చరిత్రలో ఏం జరిగింది అసలు, ఇక్కడ ఎట్ ఎ గ్లాన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేద్దాము. ఇతిహాసం, రామాయణ ఇతిహాసం ప్రకారము అయోధ్య రాముడు జన్మించిన ప్రదేశంగా మనం చూస్తాము. అదొక పవిత్ర ప్రదేశము. రాముడికి అంకితం చేయబడిన ఈ ఆలయం చారిత్రక రికార్డుల ప్రకారం, చరిత్ర ప్రకారము 12వ శతాబ్దంలో రాజా దశరథ రాజు గారి ఆధ్వర్యంలో నిర్మించబడింది. అదే స్థలంలో 16వ శతాబ్దంలో బాబ్రీ మసీదు నిర్మాణము దీర్ఘకాల మతపరమైన మరియు చట్టపరమైన వివాదానికి దారితీసింది. శతాబ్దాలుగా హిందూ ముస్లిం ఉద్రిక్తతలకు ఇది నిప్పు రాజేసే అంశంగా మారింది. సో గుర్తుంచుకోండి, ఈ 2 సమయాలు కీలక ఘట్టాలు. ఇక అయోధ్య చరిత్రను సంవత్సరాల వారీగా చూస్తే 1528 సంవత్సరం 1528 ఇయర్ అంటే ఆ సమయంలో బాబర్ సమయం, మొఘళ్ళ సమయం. సో 1528 అయోధ్యలో రాముడి జన్మస్థలంగా భావించే ఆ ప్రాంతం హిందువులు భావించే చోట, హిందువుల ప్రాంతంగా రాముడి జన్మస్థలంగా భావించే చోట మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో ఈ మసీదును నిర్మించడం జరిగింది. బాబ్రీ మసీదును నిర్మించడం జరిగింది. అయోధ్యలో బాబర్కు చిహ్నంగా రామ జన్మభూమిగా పిలువబడే ప్రాంతంలో బాబ్రీ మసీదును నిర్మించిన వారు ఎవరంటే మీర్ బాంకి. సో మీర్ బాంకి గుర్తుంచుకోండి, బాబర్ సమయంలో బాబర్కి చిహ్నంగా అయోధ్య రామ మందిర ప్రాంతంలో నిర్మించారని చరిత్ర చెప్తోంది. 1853 నుండి 1949 వరకు జరిగిన అంశాలను ఒకటే లైన్లో చూద్దాము. ఈ స్థలం గురించి హిందూ ముస్లింల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగినాయి. దీంతో బ్రిటిష్ వారు మసీదు లోపలి భాగాన్ని ముస్లింలకి, మసీదు వెలుపలి భాగాన్ని హిందువులకు కేటాయించారు. ఈ విధంగా జరుగుతూ వచ్చింది. సో హిందూ ముస్లిం మధ్య మత ఘర్షణగా మారింది. ఈ ప్రాంతం మాది అని ఒక వర్గము, మాది అని మరొక వర్గము. ఓకేనా, ఇలా పంచుకోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని. 1948, 49 ఈ 2 సంవత్సరాలు ఇంపార్టెంటే. అప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండే, మరియు అప్పుడు జరిగిన అంశం ఏంటి, బాబ్రీ మసీద్ అనే ప్రాంతంలో రాముల వారు మరియు సీత వారి విగ్రహాలు బయటపడ్డాయి. ఇది అసలైన కీలక మలుపుగా ఈ అయోధ్య చరిత్రలో చెప్పొచ్చు.
గోవింద్ వల్లభ పంత్ అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈ సమయంలో గోవింద్ వల్లభ పంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీదులో రాముల వారు మరియు సీత గారి విగ్రహాలు బయటపడడం జరిగింది. అది తెరపైకి వచ్చింది. దీని ద్వారా ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారంట. దీంతో మసీదును వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించి మసీదుకే తాళం వేసేస్తారు. ఇది జరిగింది. ఇక 1950లో మసీదు లోపల బయటపడిన రామ్లల్లా విగ్రహం, రామ్లల్లా అంటే బాలరాములు, రామ్లల్లా విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతించాలని ఫైజాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లను హిందువులు దాఖలు చేశారు. 1959లో నిర్మోహి అఖాడా 3వ పార్టీగా పిటిషన్ వేసింది ఈ ప్రాంతం గురించి. 1961లో మసీదు లోపలి రామ్లల్లా విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టుకి వెళ్ళింది. ఇక్కడ హిందువులు ఆ తాళం ఓపెన్ చేసేసి ఆ మసీదు ప్రాంతంలో మా విగ్రహాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి హిందువులు ఒకవైపు, నిర్మోహి అఖాడా 3వ పార్టీగా వచ్చింది. మరొక వైపు ముస్లింస్ రామ్లల్లా విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ సున్నీ వక్ఫ్ బోర్డు వారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. న్యాయపరమైన చిక్కులు ప్రారంభమైనాయి. 1986 మసీదు తలుపులు తెరవాలని, హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. హిందువులకు మద్దతుగా తీర్పు రావడం జరిగింది. 1992 డిసెంబర్ 6 వెరీ 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 ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఇక్కడ నుండి మనకు ఎగ్జామినేషన్ క్వశ్చన్ రావచ్చు మీకు సొసైటీలో కూడా. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ మరియు కరసేవకులు అనొచ్చు. కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేసినట్టుగా చరిత్ర చెప్తోంది. ఆ సమయంలో భారత ప్రధానిగా ఎవరున్నారంటే పివి నరసింహారావు గారు. సో ఇంపార్టెంట్ పర్సన్ పివి నరసింహారావు గారు. అప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ గారు ఉండడం జరిగింది. దీనిపైన విచారణ కోసం నియమించిన కమిషన్, ఈ బాబ్రీ మసీదుని కూల్చివేసిన ఘటన పైన విచారణ కోసం వేయబడిన న్యాయపరమైన కమిషన్ ఎవరు అంటే జస్టిస్ లిబర్హాన్ కమిషన్ దేనికి సంబంధించింది అంటారు. ఇది 17 సంవత్సరాల అనంతరం 2009 జూన్ 30న తన నివేదికను సమర్పించింది లిబర్హాన్ కమిషన్. రాజకీయాలు మతానికి దూరంగా ఉండాలి అనేదే ఈ నివేదిక యొక్క ప్రధాన ఉద్దేశం అంట. ఏ నివేదిక? లిబర్హాన్ కమిషన్. రాజకీయాలు వేరు, మతాలు వేరు, రాజకీయాలు మతానికి దూరంగా ఉండాలని ఈ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఇక 2001 బాబ్రీ కూల్చివేత జరిగింది. హింస కేసులో స్పెషల్ జడ్జి అద్వానీ, కళ్యాణ్ సింగ్ సహా 13 మందిని నిర్దోషిగా ప్రకటించారు. కళ్యాణ్ సింగ్ అంటే యూపీ ముఖ్యమంత్రి ఉండే గతంలో ఆయన. 2002లో హిందూ భక్తులు వెళ్తున్న దీనికి ప్రతిఫలంగా వివిధ ప్రాంతాల్లో దేశంలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బాంబే ప్రాంతంలో కానీ, గుజరాత్లో కానివ్వండి. హిందూ భక్తులు వెళ్తున్న రైలు ఏదైతే ఉంటుందో రైలుకు గోధ్రాలో నిప్పు పెట్టారు. గోధ్రా అల్లర్లోని మనం చరిత్రలో చదువుతాం. ఈ ఘటనలో 58 మంది చనిపోయారు. తర్వాత చెలరేగిన హింసలో కాన్సిక్వెన్స్గా 2000 మందికి పైగా మృతి చెందారు. రక్తపాతం జరిగిన చరిత్ర ఇది. అటువంటిది ఆ సమయంలోనే బిల్కిస్ బానో కూడా ఇంపార్టెంట్. తన గురించి ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇటీవల ఆ 11 మంది ఖైదీలు ఎవరైతే ఉంటారో వారిని మళ్ళీ శిక్ష విధిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అది ప్రస్తుతానికి అది అప్రస్తుతం, మనకు అవసరం లేదు. ఇక్కడ 2002 సంవత్సరం ఇంపార్టెంట్. 2010 సంవత్సరం అలహాబాద్ హైకోర్టు అయోధ్యలోని వివాదాస్పద భూభాగాన్ని 3 ప్రాంతాలుగా 3 వంతులుగా విభజించి 2 వంతులను హిందూ పార్టీలకు, 1 వంతు వక్ఫ్ బోర్డుకు కేటాయించింది. 2011 అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది 2011లో. 2017 మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు హిందూ ముస్లిం పార్టీలకు సూచించింది. ఇక మీరే మధ్యవర్తులుగా పెద్ద మనుషుల సమక్షంలో అందరూ కలిసి ఒక నిర్ణయానికి రండి అని చెప్పారు. దీంతో పాటు పలువురు బీజేపీ నేతలపై నేరపూరిత కుట్ర ఆరోపణలు పునరుద్ధరించింది. 2019 మార్చి 8 అయోధ్య కేసు మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ప్యానెల్ని ఏర్పాటు చేసింది. 8 వారాల్లోగా ప్రొసీడింగ్లను పూర్తి చేయాలని చెప్పారు. ఇక ఇది మనకి ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. నవంబర్ 9, 2019 ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఇక అయోధ్యపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామ్లల్లాకే కేటాయించింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రం మన యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది.
సో ఇది కీలకమైన తీర్పు. ఇక అయోధ్య రామ మందిరంగా ఒక మెట్టు అద్భుతమైన న్యాయపరమైన తీర్పు అనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. మరి ఈ చారిత్రాత్మక అయోధ్య తీర్పును ఇచ్చిన వారు ఎవరంటే అప్పుడు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు, దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ గారు, మిగతా వారు శరద్ ఎస్ఏ బాబ్డే అంటాం, శరద్ అరవింద్ బాబ్డే గారు, డివై చంద్రచూడ్ గారు, అశోక్ భూషణ్ గారు, సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు, గుర్తుంచుకోండి. అండ్ 2020 ఫిబ్రవరి 5వ తేదీన జరిగింది ఏంటి? అయోధ్య రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15 మంది సభ్యులతో ట్రస్ట్ని ఏర్పాటు చేసింది. అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ అంటే కదా అది. 2020 ఆగస్టు 5 ప్రధాని మోదీ రామాలయ నిర్మాణానికి పునాది రాయిని వేశారు. 2024 జనవరి 22 భవ్య రామ మందిరంలో బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. సో ఇది అయోధ్య యొక్క చరిత్ర, అద్భుతం. ఇక అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? అయోధ్యలో రామ మందిరానికి వచ్చే భక్తుల కోసం రైల్వే స్టేషన్ అయోధ్య ధామ్గా పేరుతో వార్తల్లోకి వచ్చింది. ఇక విమానాశ్రయం, అయోధ్య విమానాశ్రయం గతంలో శ్రీ మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్పోర్ట్, మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్పోర్ట్గా ఉన్న ఒక ఎయిర్పోర్ట్ని పేరుని మార్చడం జరిగింది. మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్గా, అంతర్జాతీయ విమానాశ్రయంగా. అయోధ్యలో ఉన్న విమానాశ్రయం పేరు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం. సో ఇలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. 2023 డిసెంబర్ 30న నరేంద్ర మోదీ గారు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక రైల్వే స్టేషన్ ఆధునీకరించారు, అయోధ్య ధామ్. మరి ఐఐటీల పాత్ర ఇప్పుడు చూస్తే అయోధ్య పవిత్ర రామ మందిరం ఏదైతే ఉంటుందో భూకంపాలను కూడా తట్టుకునే విధంగా ఆ నిర్మాణం జరిగింది. చాలా దాదాపు 50 అడుగుల లోతు వరకు, చాలా వరకు ఇంజనీరింగ్ టెక్నాలజీని అద్భుతంగా ప్రయోగించారు. అలా ఈ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఐఐటీలు, అందులో ఐఐటి మద్రాస్ కీలక పాత్ర పోషించింది. ఇక పవిత్ర రామ మందిర నిర్మాణం పూర్తయి భవ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన సమయంలో ఐఐటి కాన్పూర్ రామాయణంలోని శ్లోకాలను, వాటి యొక్క అనువాదాలను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. valmiki.iitk అంటే కాన్పూర్.ac.in. ఇందులో ఏముంటుంది? ఐఐటి కాన్పూర్ రామాయణ వెబ్సైట్ను ఆవిష్కరించింది. valmiki.iitk.ac.in పేరుతో వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెటిజన్లు వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత వాల్మీకి రామాయణంలో శ్లోకాలు, వాటి అనువాదం పొందవచ్చునని ఐఐటి కాన్పూర్ ఒక ప్రకటనను విడుదల చేసింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద తాళం, ఒక చరిత్ర, సూపర్లేటివ్ టాపిక్ కూడా ఉంది ఇక్కడ. ఎవరు తయారు చేస్తారు? అలీగఢ్ తాళం రంగంలోనే, పరిశ్రమలోనే అద్భుతమైన ప్రాంతం యూపీ. తాళాల నగరంగా పేరున్న ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన సత్యప్రకాష్ శర్మ, ఆయన భార్య రుక్మిణి శర్మ ఈ తాళాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేశారు. రాముడికి అపర భక్తులైన ఈ దంపతులు కొన్ని నెలల పాటు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్దదైన చేతితో తయారు చేసిన తాళాన్ని, వరల్డ్స్ లార్జెస్ట్ హ్యాండ్మేడ్ లాక్ని సిద్ధం చేశారు. అయోధ్య ఆలయాన్ని దృష్టిలో ఉంచుకొని 400 కేజీల బరువుతో 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో ఈ తాళాన్ని తయారు చేశారు. 4 అడుగుల తాళం చెవి కూడా ఉంది దీనికి. మొత్తం ఖర్చు 2 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. సో వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, భారతావని రామనామ స్మరణతో మారుమోగింది జనవరి 22, 2024. ఆ సందర్భంగా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా భారతదేశంలోని రామాలయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ రామ మందిరాలు ఉన్నాయని చెప్పేసి భక్తులు రాముల వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. అలా రాముల వారికి సంబంధించిన దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంపార్టెంట్ రామా టెంపుల్స్ ఏవో ఒకసారి చూడండి. అయోధ్య రామ మందిరం యూపీ జనవరి 22, 2024 ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఇప్పటివరకు మనం చర్చించుకుంది దాని గురించి. అండ్ రామ్ రాజా ఆలయం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది.
మధ్యప్రదేశ్లోని ఓర్చా అంటే యునెస్కో వారి హిస్టారికల్ సిటీగా గుర్తింపు పొందిన ప్రాంతం. ఓర్చాలో ఉన్న ఈ ఆలయం చాలా ఫేమస్. రాముడితో ఉన్న ఈ ప్రాంతానికి దగ్గరి సంబంధం ఉందని చరిత్ర చెప్తోంది. దగ్గరి సంబంధం. సీతారామచంద్ర స్వామి ఆలయం తెలంగాణ. సో భద్రాద్రి అంటాం కదా మనం. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో ఉన్న శ్రీ రాములవారి ఆలయం చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయ చరిత్ర రామాయణంతో ముడిపడి ఉంది. రాముడు సీత వారి వనవాస సమయంలో ఇక్కడే ఉన్నారని భక్తుల నమ్మకం. ఇక రామస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలో రామస్వామి ఆలయం శిల్పకళకు ప్రసిద్ధి. ద్రవిడ శైలిని ప్రతిబింబిస్తుంది. ద్రవిడ శైలి, నగర శైలి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కాలారాం ఆలయం, కాలారాం నాసిక్. కాలారాం టెంపుల్కి ప్రత్యేకత ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాలారాం ఉద్యమం, టెంపుల్ ఎంట్రీ మూమెంట్, ఇది చరిత్రలో నిలిచిపోయింది. మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్లో ఉన్న కాలారాం ఆలయంలో రాముడు నల్లరాతితో దర్శనమిస్తాడు. ఇది పేష్వా యుగం నాటి చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అండ్ త్రిపయార్ శ్రీ రామ దేవాలయం కేరళలోని త్రిశూర్లో ఉన్న ఈ ఆలయం హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఎవ్రీ ఇయర్. అండ్ రామ మందిరం ఒడిశాలో రామ మందిరం. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉన్న ఈ ఆలయం కళింగ శైలిలో నిర్మితం ఉంది. ఒడిశా అంటేనే కళింగ ఆర్కిటెక్చర్. కోదండరామ ఆలయం కర్ణాటక రాష్ట్రం హంపీలో ఉన్న ఈ ఆలయ గోడలపై రామాయణంలోని కీలక ఘట్టాలు పెయింటింగ్ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అండ్ శ్రీ రామతీర్థ ఆలయం అమృత్సర్ పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లో ఉన్న ఈ ఆలయానికి వాల్మీకి మహర్షితో సంబంధం ఉంది. రామాయణంలోని భాగాలను వాల్మీకి ఇక్కడే రచించాడని చరిత్ర కూడా చెబుతుంది. రఘునాథ్ ఆలయం జమ్మూ కాశ్మీర్లోని ఈ ఆలయం చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది. అద్భుతం. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం తెలంగాణ. ఇది శంషాబాద్ సంబంధించింది. తెలంగాణ రాష్ట్రం అమ్మపల్లి అంటే శంషాబాద్. అమ్మపల్లిలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. రాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని దర్శించినట్లు చరిత్ర చెప్తోంది. సో ఇది రాముల వారికి సంబంధించిన అంశము. ఇక ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు మైగవ్ వెబ్సైట్ వారు విడుదల చేసిన ఇమేజెస్ ఇవన్నీ కూడా అద్భుతంగా, సుందరంగా, అద్భుతమైన ఆర్నమెంట్స్తో రాముల వారు ముస్తాబవడం జరిగింది. అండ్ నగర స్టైల్ ఏదైతే ఉంటుందో, నగర ఆర్కిటెక్చర్ సంబంధించి మీకు చరిత్రలో ఐడియా ఉండి ఉంటుంది. సో నగర ఆర్కిటెక్చర్ అండ్ చంద్రకాంత్ సోంపుర మీకు మొదట్లో చెప్పాను కదా తన గురించి. సో ఇవి మన భారతదేశంలో రాముల వారికి సంబంధించి ప్రత్యేకత, అయోధ్య రామ మందిర చారిత్రక నేపథ్యం అనే అంశాన్ని చూడడం జరిగింది. పోటీ పరీక్షల కోణంలో ఈ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.